దాయాది దేశం పాకిస్తాన్ భిక్షాటన కోసం ప్రపంచవ్యాప్తంగా టూర్ చేసినా సరే తన ప్రజలకి ఆహారం పెట్టలేని స్థితి. మరి ఇలాంటి స్థితిలో నవాబ్ షరీఫ్ మాటిమాటికి ఏదో ఒక రకంగా భారతదేశాన్ని ప్లీజ్ చేసి తన దేశంలో తిరిగి వ్యాపారం పటిష్టం చేయించుకోవాలని, వ్యాపారం మొదలుపెట్టాలని ఆయన ఆశిస్తున్నాడు. అందుకనే ఒక వారం రోజుల క్రితం కార్గిల్ యొక్క తప్పు మాదే, మమ్మల్ని క్షమించండి అని వేడుకోవడం జరిగింది. అంతేకాకుండా మోడీ గెలిచిన సందర్భంగా మోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన కుమార్తె మిరియం కూడా భారతదేశం ఒక గొప్ప వ్యాపార అవకాశాన్ని కోల్పోతున్నది పాకిస్తాన్లో వ్యాపారం చేయకపోవడం మూలంగానే. దానికి కౌంటర్గా జయశంకర్ ఏమన్నాడంటే, ఇక్కడ వ్యాపారము టెర్రరిజం రెండు కలిసిమెలిసి ఉండలేవు, ముందుగా మీరు టెర్రరిజం ఆపండి, అప్పుడు వ్యాపార సంగతి ఆలోచిద్దాం అన్నాడు. ఇంకా బుద్ధి రాదు పాకిస్తాన్కి.